నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన నివాసంలో కలిశారు. అంతకంటే ముందర కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అంతకంటే ముందర నోవోటెల్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ 3 సార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో భేటీ జరిగినప్పుడు నాదెండ్ల మనోహర్ పక్కన లేరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని విశాఖపట్నంలో కలిసినప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కలిశారు. జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వినతి పత్రం ఇవ్వడం కోసం అమిత్ షా గారిని కలిసినప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులతో సమావేశమైనప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఎన్నికల కంటే ముందర మాయావతి గారికి కలవడానికి లక్నో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ వెళ్ళారు. ఆ తర్వాత మాయావతి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు కలిశారు. సిపిఐ నాయకుడిని కలవడానికి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. సిపిఎం నాయకుల్ని కలవడానికి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీతో చర్చించినా కానీ అక్కడ హాజరయ్యే నాదెండ్ల మనోహర్ గారు అంటే ఇక్కడ పిఎస్సి చైర్మన్, పోలిట్ బ్యూరో మెంబర్, నంబర్ 2 ఇన్ జనసేన. సో ఖచ్చితంగా ఆయన ఉండాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు. మరి అటువంటి నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు మాత్రం ఎందుకు ఉండటం లేదు? అర్థమవుతుందా? నా థియరీ ఏంటంటే జనసేన పార్టీ అసలు పవన్ కళ్యాణ్ది కాదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఏ నాయకుడిని కలిసినా, ఏ మీటింగ్లు పెట్టినా, ఏ పార్టీతో సంప్రదింపులు చేసినా కానీ అక్కడ నాదెండ్ల మనోహర్ ఎందుకు ఉండాలంటే పవన్ కళ్యాణ్కి చెప్పిన బాధ్యతలని ఆయన సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారా లేదా, ఏమన్నా సరే మర్చిపోయినా లేకపోతే డీవియేట్ ఏమన్నా అవుతున్నా అంటే పక్కదారి ఏమన్నా పడుతుంటే దాన్ని సరి చేయడానికి కోసం నాదెండ్ల మనోహర్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేసేటప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ వైపు చూడటం, ఆయన అందించడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సో మొత్తం స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా లేదా, పబ్లిక్ మీటింగ్ల దగ్గర నుంచి పార్టీ నాయకులతో సమావేశం అయ్యేటప్పుడు ఒక నీడలాగా, అంటే విశాఖపట్నం బీచ్లో సైతం ఒక నీడలాగా ఉండే నాదెండ్ల మనోహర్ కేవలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నప్పుడు మాత్రం ఎందుకు ఉండటం లేదు? ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అతను కేవలం ఒక బినామీ. ఇతర నాయకులు కానీ వాళ్ళతో సమావేశాలు కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో కానీ పవన్ కళ్యాణ్ సరిగ్గా మాట్లాడుతున్నా లేదా అనేది పర్యవేక్షించడానికి నాదెండ్ల మనోహర్ అవసరం. కానీ నేరుగా యజమాని బినామీ మధ్యలో మాటలు జరుగుతున్నప్పుడు అబ్జర్వర్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్యవేక్షణ అంతా డైరెక్ట్గా ఆ యజమానితోనే కాబట్టి ఇంకా అబ్జర్వర్ అవసరం లేదు. ఇది నా థియరీ. సో దయచేసి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆశిస్తూ సెలవు. జై హింద్.